ఒక వేటగాడు అడవికి వేటకెళ్ళాడు. అలా అడవికి వేటకెళ్ళినప్పుడు తనతో పాటు ఒక అసిస్టెంట్ని తీసుకెళ్ళాడు. తుపాకీ బట్టి కాల్చాడు. చెట్టు మీద ఉన్న పక్షుల్లో కొన్ని కింద పడిపోయినాయి. ఈ పిల్లాడు ఎవరైతే సహాయపడడానికి తీసుకెళ్ళాడో ఆ పిల్లాడు వెళ్ళి గబగబా చచ్చిపోయినటువంటి పిట్టలన్నింటినీ సంచిలో వేసుకుంటా ఉంటే ఈ వేటగాడు వచ్చి డిప్ప మీద కొట్టాడు. ఒరే, నువ్వు వెతకాల్సింది, తెచ్చి సంచిలో పెట్టుకోవాల్సింది చచ్చిపోయినటువంటి పక్షులు కాదురా, అవి ఎలాగూ చచ్చిపోయినాయి, ఇక ఎక్కడికి పోవు. కొన్నేమో ఎగిరిపోయినాయి, వాటిని మనం పట్టుకోలేము. ఇప్పుడు వాస్తవంగా నువ్వు పట్టుకోవాల్సింది దెబ్బ తగిలి అటు చావక ఇటు బతక్క ఎగిరిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి చూసావు, వాటిని నువ్వు పట్టుకోవాల్సింది. వాటి మెడ విరిచి ఏం చేయాలి? సంచిలో పెట్టాలిరా. అటు అర్థం ఏమిటి? చావక బ్రతక్క మధ్య ఉన్నటువంటి పక్షిని పట్టుకొని సంచిలో పెట్టాలిరా పిచ్చోడా. అర్థమవుతుందా? నువ్వెప్పుడైతే అటు ఆత్మీయంగానూ కాకుండా, ఇటు పాపిష్టోడివి కాకుండా, ఇటు పరిశుద్ధంగా జీవించకుండా, ఇటు పాపిష్టి పనులు చేస్తూ ఇలా నులివెచ్చని స్థితిలో ఉంటావో, నీ పేకే సైతాన్ గడు పట్టుకుంటాడు. నీ పేకే వాడు విరిచి వాడు సంచిలో వేసుకుంటాడు. అర్థమవుతుందో? కాబట్టే నువ్వు ఉంటే వెచ్చగా ఉండు లేదా చల్లగా ఉండు. నులివెచ్చగా ఉన్నావంటే సైతాను నిన్ను మడత పెట్టేస్తాడు. సైతాను నీ యొక్క మెడ విరిచేస్తాడు, మడత పెట్టేస్తాడు, తీసుకెళ్ళి సంచిలో పెట్టేస్తాడు. కాబట్టే క్రైస్తవ సంఘమా, నువ్వు నీ జీవితంలో నులివెచ్చగా ఉండడానికి వీలు లేదు. దేవుడే అంటున్నాడు, నువ్వు నులివెచ్చగా ఉన్నావు, నువ్వు నా దృష్టిలో దౌర్భాగ్యుడివి, దిక్కుమాలిన వాడివి, దరిద్రుడివి, కాబట్టి నేను నిన్ను ఉమ్మేస్తా. అర్థమైందా? ఉమ్మేస్తాడు దేవుడు. అలా ఆయన ఉమ్మె వేయకుండా ఉండాలి అని అంటే నువ్వు ఆధ్యాత్మికంగా జీవించాలి, ఆత్మీయంగా జీవించాలి, రోషం కలిగి జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి. గెరారో అటు ఇటు కానటువంటి స్థలం, అది జారి పడేటటువంటి స్థలం, అది నిన్ను దారి మళ్లించేటటువంటి స్థలం, ముందుకు సాగకుండా చేసేటటువంటి స్థలం. అక్కడికి వచ్చినప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఏమన్నాడో చూడండి. ఇస్సాకో, ఐగుప్తుకు వెళ్ళాలనుకుంటున్నావు, వెళ్ళొద్దు. ఎందుకని? అంతకుముందు నాన్న ఏ తప్పు చేశాడో కొడుకు అదే తప్పు చేస్తున్నాడు. ఐగుప్తుకు వెళ్ళాలనుకుంటున్నావు, వెళ్ళొద్దు. అది చాలా ప్రమాదకరమైనటువంటి ప్రాంతం. ఆకర్షణీయంగా కనిపిస్తుంది, నీకు క్షేమాన్ని ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది, నీకు ఆశ్రయాన్ని కల్పిస్తున్నట్టుగా అనిపిస్తుంది, నీకున్న అవసరాలు తీరుస్తున్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఐగుప్తులో దాగి ఉన్నటువంటి ప్రమాదం నీకు అర్థం కావటం లేదు. అక్కడికి నువ్వు వెళ్ళావు అని అంటే ఏదైతే నిన్ను ఆకర్షిస్తుందో, ఏదైతే నీకు ఆశ్రయముగా కనిపిస్తుందో, ఏదైతే నీకు ఆధారంగా అనిపిస్తుందో అదే నిన్ను పొట్టన పెట్టుకుంటుంది. ఈరోజు మనలో కొంతమంది లోకాన్ని, పాపాన్ని ఆశ్రయిస్తున్నారు. నువ్వు ఎవరినైతే ఆశ్రయిస్తున్నావో, లోకంలో ఉన్నటువంటి ఏ పాపాన్నైతే నువ్వు ఆశ్రయిస్తున్నావో, ఏ పాపాన్నైతే నువ్వు ఆధారం చేసుకొని ఇదే నా జీవితానికి ఆధారం, నా కుటుంబ పోషణకు ఆధారం, నా బ్రతుకుకు ఆధారం, ఇది లేకపోతే నాకంటూ బ్రతుకు తెరువు ఉండదు అని చెప్పి ఏ పాపాన్ని, ఏ పాపిష్టి మనిషిని నువ్వు ఆధారం చేసుకొని దాన్నే ఒకవేళ దేవునిగా నువ్వు భావిస్తే, అతన్నే నువ్వు దేవునిగా భావిస్తే వినో, నువ్వు పాము యొక్క పడగ నీడలో ఉన్నావు. ఏ క్షణంలో అది నిన్ను కాటేస్తుందో నీకే తెలియదు. సహోదరి, సహోదరుడా, జాగ్రత్త. ఆ రోజు గెరారు అనేటటువంటి పట్టణానికి ఇస్సాకు వచ్చినప్పుడు దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఆగో, ఐగుప్తుకు వెళ్ళి ఆలోచన చేస్తున్నావు, వెళ్ళొద్దు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? లోకం వైపుకు పరుగులు తీస్తున్నవారు, లోకంలో ఉన్నటువంటి పాపం వైపు పరుగులు తీస్తున్నవారు, పాపిష్టి అలవాట్లను కొనసాగించడానికి పరుగులు తీస్తున్నవారు మన మధ్య ఎవరైనా ఉన్నారా? సహోదరుడు, దేవుడు అంటున్నాడు, ఆగు, ఈరోజు నువ్వు వెళుతున్న మార్గం సరైనది కాదు, ఈరోజు నువ్వు ఎంచుకున్న ఆలోచన సరైనది కాదు. ఏ వ్యక్తి అయితే నీకు అండగా ఉంటాడని, ఏ వ్యక్తి అయితే నీకు ఆధారంగా ఉంటాడని, ఏ వ్యక్తి అయితే నీకు ఆశ్రయంగా ఉంటాడని నువ్వు చేస్తుంది తప్పు అని తెలిసి కూడా ఆ వ్యక్తిని ఆశ్రయించిన, ఆ వ్యక్తిని నువ్వు ఆధారం చేసుకున్నా, ఆ పాపిష్టి వ్యాపారాన్ని ఆధారం చేసుకున్నా, ఆ పాపిష్టి ఉద్యోగాన్ని నువ్వు ఆధారం చేసుకున్నా, నువ్వు చేసే పాపిష్టి పనిలో ఎంతో కొంత నీ కుటుంబానికి కావలసిన రాబడి వస్తుందని చెప్పి దాని మీద నువ్వు ఆధారపడినా నీకు తెలియకుండానే
తీరని ప్రమాదాన్ని త్వరలో కొని తెచ్చుకోబోతున్నావు. దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు. వదిలేసాయి పాపిష్టి లోకాన్ని, పాపిష్టి స్నేహాన్ని, పాపిష్టి సంపాదనను, పాపిష్టి రాబడిని వదిలేసి నీతిమంతుడు నీతిగా సంపాదించే కొంచెమే బహుమంది అవినీతిగా సంపాదించే ధనము కంటే శ్రేష్టము అని బైబిల్ సెలవిస్తుంది. ఈ నీతిమంతుడిగా జీవించాలని దేవుడు కోరుతున్నాడు. ప్రతి పాపము పైన నీకు విజయాన్ని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అడుగు. ఈ విషయంలో బాగా వీక్ ప్రభువా, నేను ఈ విషయంలో చాలా బలహీనంగా ఉన్నాను ప్రభువా, నన్ను బలపరచు ప్రభువా. ప్రార్థన చేద్దామా? దేవుడు నాతో మాట్లాడాడు, నాతోనే మాట్లాడాడు, ఈ సందేశం నా కోసమే అన్నవాళ్ళు ఉంటే మీ హస్తాన్ని ప్రభు చూపించండి. పరిశుద్ధుడవైన తండ్రి, సూటిగా స్పష్టంగా నాతో మాట్లాడావు నాయన. నీ వాక్యాన్ని ధ్యానించుకొలది ఎన్ని బహు విలువైన సత్యాలు తెలియచేస్తున్నావు అయ్యా. విత్తబడిన వాక్యం విన్నప్పుడు నాయన మాకు అర్థమవుతుంది మేము ఏ స్థితిలో ఉన్నామో, ఏ పరిస్థితిలో ఉన్నామో. సూటిగా స్పష్టంగా మాకు అందించిన ఈ సందేశాన్ని నాయన అంగీకరించి మాలో ఉన్నటువంటి అపరాధాలన్నిటినీ, మాలో ఉన్నటువంటి అపవిత్రమైన వాటిని నాయన విడిచిపెట్టేసి నాయన నీవు అనుగ్రహించు పరిశుద్ధ జీవితము, పరివర్తనతో కూడిన జీవితము, పవిత్రమైన జీవితం మాకు అనుగ్రహించాయ్యా. ఒక్కసారి సైతానుకు చోటిస్తే చాలు, వాడు సంపూర్ణంగా మమ్మల్ని లోపరుచుకుంటాడని, ఒకసారి తప్పు చేస్తే చాలు మా చేత 10 తప్పులు చేయిస్తాడని ఆయన మరొక్కసారి మమ్మల్ని హెచ్చరిక చేశావు. ఈ లోకం కేవలం నాయన ప్రయాణం చేసే స్థలం మాత్రమే. ఈ లోకంలో మేము నాయన యాత్రికులము మాత్రమే. ఇది పర్మనెంట్ ప్లేస్ కానే కాదు. ఒకవేళ పర్మనెంట్ ప్లేస్ అని మేము అనుకున్నట్లయితే మేము మోసపోతున్నాము. సైతాను మమ్మల్ని మోసం చేస్తున్నాడు. పర్మనెంట్ ప్లేస్ మా కోసం పరలోకంలో సిద్ధంగా ఉంది. దాని మీదే మేము కళ్ళు పెట్టుకొని ఈ లోకంలో యాత్రికులు అని ఏది అవసరమో దాన్నే కోరుకోవడం, ఎంత అవసరమో అంతే పొందుకోవడం. నాయన మా జీవితంలో అది మాకు భాగ్యంగా ఇవ్వండి నాయన. యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా కామెంట్ పెట్టండి, 10 మందికి షేర్ చేయమని మనం చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం.